ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరుగుతోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన ఇంటి సమీపంలోనే ట్యాపింగ్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది కూడా. ఇప్పటికే పలువురు పోలీసులు అరెస్ట్ అయ్యారు కూడా. సో ఇప్పుడు ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లోనే ట్యాపింగ్ కేంద్రాన్ని స్థాపించారు, ట్యాపింగ్ కేంద్రాన్ని నిర్వహించారు అని వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇంటికి అతి సమీపంలోనే నవీన్ రావుకు గెస్ట్ హౌస్ ఉంది. ట్యాపింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో నవీన్ రావు గెస్ట్ హౌస్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ గెస్ట్ హౌస్ నుంచి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ చేసినట్టుగా గుర్తించారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌస్ ను ఎక్కువగా భుజంగరావు వాడుకున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఆధారాలను ముందే మాయం చేశారు భుజంగరావు. త్వరలో ఎమ్మెల్సీ నవీన్ రావును విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి? నవీన్ రావు హస్తం కూడా ఉంది అనే సమాచారం బయటకు వస్తుంది. ఇప్పటికే చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్ద తలకాయలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని. ఇప్పుడు రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తున్నాయి. నవీన్ రావుకు సంబంధించిన గెస్ట్ హౌస్ లోనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గాని వార్తలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అధికారులకు సంబంధించినటువంటి విచారణలో అనేక విషయాలపైన దృష్టి పెట్టినటువంటి విచారణ అధికారులు ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే అప్పుడు గతంలో ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ పైన దృష్టి కేంద్రీకరించారు. దాంట్లో భాగంగానే అనేక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి సమీపంలోనే ఆయన గెస్ట్ హౌస్, ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్ ఉన్నట్టుగా గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ లో కాకుండా, అక్కడ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి రూమ్ లో కాకుండా నవీన్ రావుకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లోనే ఎక్కువగా మకాం వేసినట్టు, ఇక్కడ నుంచే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి విషయాలపైన దృష్టి పెట్టినట్టుగా విచారణలో భాగంగా తేలింది. సో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అసలు నవీన్ రావు ఎవరు అనేటువంటిది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచారు నవీన్ రావు. ఆయన అత్యంత సన్నిహితుడుగా మెలిగారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలకు. 2019వ సంవత్సరంలో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయమని చెప్పేసి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి కనబరిచారు. పార్టీని అడిగారు, కానీ ఆయనకు ఇవ్వలేకపోయారు. అప్పుడున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో ఆయనకు అవకాశం దక్కింది. బై ఎలక్షన్ లో ఆయన గెలిచారు. తర్వాత 2023లో కూడా ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. ఏకగ్రీవంగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మార్చిలో. సో ఆయనకు ఇంకా సుదీర్ఘమైనటువంటి ఎమ్మెల్సీ పదవి ఉంది. 23లోనే మార్చిలోనే ఎన్నికయ్యారు కాబట్టి. సో దీంట్లో చాలా కీలకంగా నవీన్ రావు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది పోలీసులు భావిస్తా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి అన్ని ఆధారాలను ముందే ధ్వంసం చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తిస్తా ఉన్నారు. దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ఇంట్లో గెస్ట్ హౌస్ లో సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. ఇక నవీన్ రావుతో ప్రారంభమయ్యేటువంటి పొలిటికల్ లీడర్స్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకా మరికొద్ది మంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరికొద్ది మందిని విచారించే అవకాశం ఉంది. దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులను విచారించే అవకాశం ఉంది. వారిపైన కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది ప్రభుత్వం. కేవలం ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లనే కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులుగా పనిచేసినటువంటి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఎప్పటికప్పుడు వారిపైన నిఘా ఉంచారు. వ్యాపారవేత్తలు, తర్వాత ప్రతిపక్షాలకు సహకరిస్తున్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎవరు, వారిపైన కూడా దృష్టి పెట్టినట్టుగా కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ లో అనేక వివరాలు తెలిసాయి. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ రావు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో సోదాలతో ఒక్కసారిగా మరొకసారి దీంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేటువంటిది రాజకీయ సమాచారం లభించిందా? అంటే ఇప్పటికే విచారణలో ఎదుర్కొన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశంలో నవీన్ రావు గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి అన్ని ఆధారాలను ధ్వంసం చేసినట్టుగా, అంటే తుడిచిపెట్టేసినట్టుగా విచారణలో కూడా ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి త్వరలోనే ఈ సోదాలు పూర్తయిన తర్వాత నవీన్ రావును కూడా దీంట్లో విచారించే అవకాశం ఉంది. నవీన్ రావును ఒకవేళ కనుక విచారిస్తే కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ, అంటే డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నివాసానికి అత్యంత సమీపంలోనే ఉన్నటువంటి గెస్ట్ హౌస్
కాబట్టి సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. ఎవరెవరు వచ్చేవారు, ఎప్పుడెప్పుడు వచ్చిపోయేవారు, ఈ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసే విచారణలో భాగంగా పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఆధారాలు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తా ఉంది, ఆధారాలు పూర్తిగా మాయం చేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇంటి చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి వారిని కూడా అడిగి తెలుసుకోవడం కావచ్చు, తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వివరాలు సేకరించడం కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటు కంటే ముందు కూడా 2023 సంబంధించినటువంటి జరిగినటువంటి ఎన్నికల్లో చివరాఖరి వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రతిపక్ష నాయకులు డబ్బులు ఎక్కడికి చేరవేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారికి ఎవరు సహకరిస్తున్నారు, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. కాబట్టి ఆ చివరి 6 నెలలకు సంబంధించినటువంటి డేటాను సేకరించే పనిలో పోలీసు అధికారులు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఇది విచారణలో జరిగే ప్రక్రియని ఇంట్లో ఆధారాలు తుడిచిపెట్టినప్పటికీ చుట్టుపక్కల వారి ద్వారా, చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ ఫ్యూచర్ లో నవీన్ రావును విచారించే అవకాశం ఉంటే మరిన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, తెలంగాణ రాజకీయాల్లో భారీ కుదుపులు తీసుకొస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది. రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన ఇంటి సమీపంలోనే ఫోన్ ట్యాపింగ్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లోనే ట్యాపింగ్ కేంద్రాన్ని నిర్వహించారు అని పోలీసులు గుర్తించారు. రేవంత్ రెడ్డి ఇంటికి అతి సమీపంలోనే నవీన్ రావుకు గెస్ట్ హౌస్ ఉంది. ట్యాపింగ్ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారంతో నవీన్ రావు గెస్ట్ హౌస్లో పోలీసులు ఇప్పటికే సోదాలు నిర్వహించారు. ఈ గెస్ట్ హౌస్ నుంచే అడిషనల్ ఎస్పీ భుజంగరావు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా పోలీసులు గుర్తించారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కంటే నవీన్ రావు గెస్ట్ హౌస్ని ఎక్కువగా భుజంగరావు వాడుకున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ నవీన్ రావు గెస్ట్ హౌస్లో ఆధారాలను ముందే మాయం చేశారు భుజంగరావు. త్వరలో ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.